బండి సంజయ్కి కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు కేంద్రంలోనూ అధికార పక్షమే, కేంద్ర మంత్రివే, నిన్ను ఎవరు కాదంటలేరు, నువ్వు నీకు ఒక పేరు పెడదాం. ఇట్లా కాదు కానీ బండి సంజయ్ కదా, ఇంటి పేరు బండి సంజయ్ కదా, బండి ముందు తీసుకుందాం. ఈయన ఎలుగా పెడుతున్న పదవేంటి? సహాయం. బండి సహాయం అని నేను ఈ రోజు నుంచి ఆయన పేరు పెడుతున్నా. ఎందుకు పేరు పెడుతున్నా అంటే మీకు తెలియాలి. ఇగో ఇది బండి, ఎడ్ల బండి. ఈ ఎడ్ల బండి కింద సహాయం చేస్తుంటారు కదా, మోస్టోడు కాదు, కాని పట్టుకొని మోస్టోడు కాదు, ఎడ్లను కొనుక్కొని వాటిని మెయింటైన్ చేసి నడిపించేటోడు కాదు. ఆ బండి కింద నీడ కింద ఉండి ఈ బండిని మొత్తం నేనే మోస్తున్నా, నేనే చేస్తున్నా అంటే ఎట్లుంటుందో ఆ కుక్క మా బండి సంజయ్ అట్లే ఉంటుంది. మిత్రులారా, చాలా రోజులుగా బండి సంజయ్ ఈ నీడ మీదనే బతుకుతూ, అంటే ఈ నీడ ఎవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళనే తిడుతూ ఇలా ఎంపీకి గెలుస్తాడు. ఈయన పీకింది ఏమన్నా ఉందా అంటే జై శ్రీరామ్ ఏమీ లేదు. జై శ్రీరామ్ అని కూడా అనడానికి లేదు. ఎందుకంటే ఈయన గెలిచేదాకానే జై శ్రీరామ్, గెలిచినాక అంతా ఏముంటుందో తెలుసా స్వామి? ఇట్లుంటుంది. గెలిచే ముందు జై శ్రీరామ్, గెలిచినాక కమలం. గెలిచే ముందు జై శ్రీరామ్, గెలిచినాక కమలం. ఈయనను గెలిపించే మహానుభావులకి ముక్కాలి కరీంనగర్.